कौंडिन्यगोत्रोद्भवस्य नरसिंहनामधेयस्य मोनिकानामधेयस्य अभिघ्नश्रीनामधेयस्य श्रीहितानामधेयस्य सर्वे गोत्राणां श्रीमन्महश्रीं सकलक्षेमस्थैर्यधैर्यवीर्यविजयवैरारोग्यैश्वर्य परमेश्वर परमेश्वरी पुण्यलिंगेश्वर स्वामिनः अनुग्रह फलप्रसादसिद्ध्यर्थं जयश्रीगौडनामधेयस्यां जन्मदिनेन पुण्यलिंगेश्वर स्वामिनः शक्ति अभिषेकार्चन पूजामहं करिष्ये। श्री महापुण्यलिंगेश्वरा लिंगाकारमुनि वै अखिलमु काचे ईश्वरा अनादनादुలకు రక్షణ నీవే హర హర అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर శోభనాద్రిపురం వాస్తవ్యులు కౌండిన్య గోత్రోపవాసులు బొడిగే నరసింహగౌడు మౌనిక గార్ల కుమారుడు చిరంజీవి జస్విక్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ప్రథమ పుట్టినరోజు సందర్భంగా అనాథల మధ్యన కేక్ కట్ చేయడం జరుగుతుంది. చిరంజీవి జస్విక్ మొదటి పుట్టినరోజు సందర్భంగా అనాథలకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు తల్లిదండ్రులు శ్రీమతి అండ్ శ్రీ బొడిగే నరసింహగౌడు మౌనిక గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి. నా పేరు మౌనిక. మా ఊరు వచ్చేసి శోభనాద్రిపురం, గ్రామం వచ్చేసి రామన్నపేట. మేము హైదరాబాద్లో ఉంటామండి. టైంలో మా బాబు బర్త్డే ఉండడం వల్ల ఒకసారి వెళ్దాం కదా, చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తున్నారని ఒక ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వచ్చాము. అనవసరంగా సెలబ్రేషన్ ఎందుకు చేయడం అనేసి ఇలా వెళ్ళి చూస్తే ఏంటనేది తెలుస్తుందన్న ఉద్దేశంతో వచ్చి చేసాము. ఇక్కడ చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ శివలింగం ఉంది, అభిషేకం చేసాము, చాలా బాగుంది. మా బాబు బర్త్డే అలా సెలబ్రేషన్స్తో కాకుండా ఇలా వీళ్ళందరి మధ్యలో కేక్ కట్ చేసి ఇలా అన్నదానం చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. ఆ శివయ్య ఆశీస్సులు మా పైన, మా కుటుంబం పైన ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నామండి. అందరూ ఈ అనాథాశ్రమంకి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చాలా బాగుందండి. మేమైతే చాలా సాటిస్ఫై ఫీల్ అవుతున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ అండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు,
ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.